చలనమే శిఖారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలముయకారమై నాదన్నకారం బ్రహ్మకారం స్తోత్రం శిఖారం వేదం మకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ. భావన భవనకు భావ్యము కాగా భరతమి నీరసము భాగ్యము కాగా భూమిమగిరులు గవేళ తాండవమాడే వేళ ప్రాణ పంచకమి పంచాక్షరిగా పరమ పదము ప్రకటించదా ఖగోళాలు పడకించునులై పది దిక్కుల ధూర్చటి ఆఘటిరేగా అందెల రామిది పదములదా అంబర మరానిద హృదయముదా ప్రతగానమిది హృదయములదా అమితానందపు ఎరసడిదా అందెల రామిది పదములదా. గట్టిగా సరిపోండి చప్పట్లు. గవర్నమెంట్ వారి వంశ సింహరాజుకి నువ్వు వచ్చేసరికి జింకల్లే జిగ్గంట చిట్టలకి చుట్టాలే మొత్తే మొత్తకి దానికి మొక్కి సంతోషం నా చేతికి అంతరంగే వచ్చావళ్ళకి ఆనందంగా మంది కానా నీ ఆశలకి ఆధారంగా అల్లుకుపోనా నీ ఆశలకి ఆహారంగా తిరిగి రాగి రాజు పాకి దాదా దొరికి దీపాగా బురికి దాపరికన్నాగేనా నీ దాదాగిరికి దొరికి చింజై మగ తిరిగి కోదా ఆవై అడ్డగి అయ్యో అయ్యో ఏమైందో బాలా మనకి ఒళ్ళో ఉయ్యాలు గాలమ్మ కేరింతలకి అయ్యారయ్యే ఉన్నారయ్యో నీ తాగిడికి అత్తానంటే ఇస్తా కన్యాదానం నమకి రాగి 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 నా కవ్వస్తాకి నీకి మనిషి మాత్రం ఎలా ఉన్నాడంటే లోపల ఇంకో వ్యక్తి ఉన్నాడు. గవర్నమెంట్ వారి వంశాస్తుల ద్వితీయ ఆత్మీయ కలయిక విచ్చేసినటువంటి ఇది ముఖంలోనే చూపిస్తారు. నచ్చినట్లయితే కాస్త చప్పట్లు, నచ్చకపోతే నన్ను మాత్రం కొట్టదు. ఎనీవే మ్యారేజ్ అవగానే అత్తగారింటికి వెళ్ళాడు. మన సంక్రాంతి పండుగ అంటే అల్లుడు పండుగ అంటాం మనం. అల్లుడు గారు అత్తగారింటికి వెళ్ళగానే మామయ్య గారు అది ఒక కొత్త స్కూటర్ కొనిపెట్టారండి. మనోడు స్కూటర్ చుట్టం కానీ ఎప్పుడు వాడలేదండి. సరే ఫస్ట్ రోజు కొత్త పెళ్ళి, కొత్త పెళ్ళం, కొత్త స్కూటర్. వీళ్ళు ఆవిడండి సెకండ్ సినిమాకి వెళ్దామండి. మనోడు తిప్పలు చూడండి. మనోడు బండి చుట్టం ఎప్పుడు తాగలేదండి. మనోడు తిప్పలు చూడండి. అమ్మో బండి చుట్టూ పిడిపెట్లు ఆడిపోతుంది. మా ఆవిడ సినిమాకి వెళ్దామండి. ఏమండి ఆగో స్టార్ట్ చేస్తాను. ఇది గేర్ ఎక్కడ ఉంది, ఇదే ఉంటుంది. ఏమండి ఆగో స్టార్ట్ అయిపోయి ఏమండి ఆగో సో స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత ఆవిడ కూర్చుంది, బండి వెళ్తుంది. సాధారణంగా లేడీస్ కొద్దిగా మాటలు ఎక్కువ కదండి. వెనకాల కూర్చున్నాడు కూర్చోకుండా ఆయన భుజం మీద చేస్తే లాంటిది. అబ్బా మీరు ఇలా బండి తోలుతుంటే నాకు బాలయ్య బాబా గుర్తొస్తానండి. బండి తోలేదు నేను గుర్తొచ్చింది బాలయ్య బాబా.
అని బండి స్పీడ్ పెంచాడు. అప్పుడు ఏమండి ఏంటి ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తున్నాడు. ఏంటి బండి తొలగానే గుర్తొస్తుంది జూనియర్ ఎన్టీఆర్. మనవాడి పేరు తెలుసుకోవడం స్పీడ్ పెంచాడు. ఇంకా ఏంటి నాకు భయం వేస్తుంది, కళ్ళు మూసుకుంటావా మోసి అమ్మ గడప నువ్వు కళ్ళు మూసుకోలేదని మూసుకుని చాలాసేపు ఇలా సరదాగా చెప్పుకోవచ్చండి. అదేవిధంగా చెప్పట్లేండి, ఎందుకంటే మా కళాకారులకు ఇచ్చే డబ్బులు ఖర్చు అయిపోతాయండి. ఆ చప్పట్లే కళాకారులు గుర్తుండిపోతాయి. మరొక స్పెషల్ జోక్ ఏంటంటే లేడీస్ ఏమనుకోకూడదు. లేడీస్ తో షాపింగ్ వెళ్తే చాలా మంది 199 మగవాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు నగల షాప్ కానీ బట్టల షాప్ వెళ్తే మనం మర్చిపోతారండి. సరే వాటికన్నా కూడా మన ఇంట్లో వాటిలో కూడా పక్కింటిగా వాళ్ళు బిల్డింగ్ ఉందండి, వాళ్ళ కారు ఉందని అని ఫీల్ అవుతూ ఉంటారు. మన ఇంట్లో ఏమన్నా సరే కొంతమంది మాత్రమే. అయితే ఆయన నాలాగే ఒక కళాకారుడు చక్కగా స్టేజ్ షో చేసి ఇంటికి అలసిపోయి వచ్చాడండి. రాగానే ఈవిడ ఇలా అంటుంది. ఈవిడ అడిగేది ఏంటంటే పక్కింటి ఆయన వాళ్ళ ఆవిడికి 10,000 రూపాయలు ఖరీదని చీర కొన్నాడంట. అది ఈవిడ బాధ. అబ్బా ఏమండి ఏంటి ఏమండి ఏంటి పక్కింటి లత వాళ్ళ ఆయన దానికి 5,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొన్నాడండి తెలుసా. లత వాళ్ళ ఆయన 5,000 పట్టు చీర కొన్నాడా? కొంటే కొన్నాడే. నాకు తలనొప్పి ఉందని కాదు పట్టరా. అబ్బా అది కాదు, నా చీర చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా. చీర బాగుందా? బాగుంటే బాగుంది, నా తలనొప్పి ఉందని కాదు పట్టరా. అబ్బా అది కాదు, నా చీర చూస్తుంటే మీ అమ్మ కడుపు ఆ చీర కొనిపెట్టింది నేను కాదు పట్టరా. ఇలా సరదాగా పొరపాటు రోజు చేశారండి. థ్యాంక్ యూ. మరి మీ అందరి కోసం నటులకు మారు పేరు ఆయన చూస్తేనే ఎలాంటి వారికి నా దండం పెట్టాలనిపిస్తుంది. మహానుభావుడు అన్నగారు మన మధ్య లేకపోయినా ఆయన మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారు. నందమూరి తారక రామారావు గారు ఆయన నటించిన అద్భుతమైన మూవీ బొబ్బిలిపులి మూవీలో క్లైమాక్స్ ఒక సన్నివేశం చెప్తారండి. ఆయన చెప్పిన డైలాగ్ సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు చెప్తే ఎలా ఉంటుందన్న ఈ సరదా సన్నివేశం మీకోసం. ముందుగా రామారావు గారు శ్రీదేవి గారి కోసం చెబుతూ ఉంటారు. మీ అసలు పేరు బొబ్బిలి పులి ఎవరండి? మీ పుట్టి పేరు బొబ్బిలి పులి. బొబ్బిలి పులి బొబ్బిలి పులి సార్ చెప్పిన బొబ్బిలి పులి ఎవరండి? అదే సూపర్ స్టార్ కృష్ణ గారండి. ఆయన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అండ్ డిఫరెంట్ వాయిస్ అని ఆయన చెప్తే ఎలా ఉంటుంది. మీ పేరు బొబ్బిలి పులి. మీ అసలు పేరు బొబ్బిలి పులి. మీ పుట్టి పేరు బొబ్బిలి పులి. బొబ్బిలి పులి బొబ్బిలి పులి కొట్టారండి పనులు వెళ్ళిపోతాయి. సరే డైలాగ్ని శోభన్ బాబు గారండి మహానుభావులు. ఆయన ఏ డైలాగ్ అయినా 3 సార్లు చెప్తారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన డైలాగ్ మనకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. ఆయన చెప్తే మీ పేరు ఏమిటాయ్? మీ పేరు సార్ బొబ్బిలి పులి. మీ అసలు పేరు బొబ్బిలి పులి. బొబ్బిలి పులి బొబ్బిలి పులి. సరే రెబల్ స్టార్ కృష్ణరాజు గారండి. ఆయన కేవలం అభినయంతో అందరూ అలాడిస్తారు. డైలాగ్ చెప్పడం కన్నా కూడా ఆయన చెప్తే ఎలా ఉంటుంది. మీ పేరు సార్. మీ పేరు సార్. మీ పేరు బొబ్బిలి పులి. మీ అసలు పేరు నాది బొబ్బిలి పులి. మీ పుట్టి పేరు జానకి. ఇది మాట్లాడితే పెరుగుతుంది కత్తి పట్ట జానకి బొబ్బిలి పులి. ఇలా చెప్పొచ్చు నవ్వులతో పాటు ఒకసారి క్లాప్స్ ఉంది ప్లీజ్. ఓకే మరి మీ అందరి కోసం సరదాయిన డాన్స్ అయితే మహానుభావుడు నందమూరి తారక రామారావు దగ్గర నుండి నేడు విలక్షణ నటుడు ఆర్ నారాయణమూర్తి గారి వరకు ఒక 15 మంది సినిమా డాన్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. అందరి ఇంటెన్షన్ మాత్రమే అండి, ప్లీజ్ ఎవరిని ఉద్దేశించింది కాదు. థ్యాంక్ యూ. ఒకసారి చెప్పట్లేదు గోదావరి పొందొచ్చింది పొంగుని మెరుగెట్టింది. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. నా కళ్ళు చెబుతున్నాయి
కోసమే పెరిగింది నీ కోసమే మోని కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే వీసమొచ్చింది నీ కోసమే వేచి ఉన్నా నీ కోసమే లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళటానికి లక్ష్మీ బాబా పెళ్ళాకే పోతా వరదల పిల్ల ఊరే ఉళ్ళేసానికే వరదల పిల్ల పుత్తుల బొమ్మలుందా ఎంతంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లో నా నీరు నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభూతి నాకు తొలిసారి They calling the cool angry man. Super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, Karo Jalsa. Jalsa. Yo. Yo, man, yo, DJ. It's the king of Andhra. This is a super trouble. She has many balls and drugs. Sari gama padanissa. Are karo zara jalsa. Sari dapa magaressa. Are karo zara jalsa. రోజా పువ్వా రోజు పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా వాన 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 నీలాకాశంలోన నీతో చింతేసి ఆడనా వాన 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 మేఘాల మనలోన నేను ఓ పాట పాడనా అరే ఒకరి గట్టి చవడండి దేవుడా తిరుమల దేవుడా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా తిరుమల దేవుడా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా వచ్చింది సినిమా ఛాన్స్ ఇంకా వేసేయి మరో డోసు పిచ్చెక్కి ఆడియన్స్ రెచ్చిపోయేలా చెయ్యి డాన్స్